కుండీలో సపోటా నేల మీద ఉంది, భలే తీగా ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే అన్ని నేల మీద పెంచుకునే ప్రతి ఒక్కటి వీళ్ళ ఇంట్లో పైన ఉండిలలోనే ఉన్నాయి. స్టార్ బెండ మట్టి చూడండి ఎంత కొంచెము. నేను లిక్విడ్స్ ఇస్తా ఎక్కువ, ఆ లిక్విడ్ పోషకాలకి. ఇది ఆల్బుక్రా, గోరింటాకు, ఇదేమో కమల. అసలు ఇంకా పక్క వాళ్ళని అడగొద్దు, షాపుకి వెళ్ళొద్దు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, అసలు చేయి కాదు. మన సీతాఫలాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇదేమో మనది ఇదేమంటారంటే తలంటుకునే సీకాకాయ. ఓకే, ఇది చాలా దీంతో పచ్చడి చేయొచ్చు. మీరు ఎండలో వచ్చారు కాబట్టి గబగబా చెప్పేస్తున్నా. చింత చిగురు నాకు కింద 3 చెట్లు ఉన్నాయి, పైన ఒక చెట్టు. చింత చిగురు కోసం పెంచుకుంటా. సో మొత్తానికి చూసారు కదా అండి ఎన్ని చెట్లు అంటే. సో ఒక వనంలోనే తిరిగినట్టుగా అనిపిస్తుంది నాకు. అందులో విచిత్రం ఏంటంటే నేల మీద పెరిగే ప్రతి చెట్టు వీళ్ళు పైన ఇంటి పైన పెట్టడం అయినా నిజంగా గ్రేట్ అసలు. అంటే ఇంత ఓపిక్గా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇన్ని చెట్లు పెట్టడం అంటే ఎంత కష్టం తెలుసా. వీటికి పొద్దున్న లేవాలి, వాటర్ పోయాలి, సో మళ్ళీ ఈవినింగ్ పోయాలి. అసలు ఎండ రాగానే అమ్మ అసలు పాడైపోయినాయి అని కొంతమంది పరిగెత్తుకుంటూ చూసుకుంటూనే ఉంటారు. అంటే చెట్లు ఇదేంటంటే ఇది బ్లాక్ బెర్రీ, ఇదిగో ముళ్ళు ఉంటాయి. బ్లాక్ బెర్రీ, ద్రాక్షకాయలు ఇవ్వండి. ద్రాక్షకాయలు, యాపిల్ ఉంది, ద్రాక్ష ఉంది, బ్లాక్ బెర్రీ ఉంది, జామ్ ఉంది, సీతాఫలము చూసారు, దానిమ్మ. అసలు ఇన్ని పేర్లు ఎట్లా గుర్తు పెట్టుకున్నారు ఫస్ట్ నాకు అది చెప్పండి. అసలు ఇన్ని పేర్లు అసలు నేనైతే 2-3 చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే ఇష్టం అండి. మా ఊర్లో కూడా మొక్కలు పెంచుకుని కూరగాయలు అందరికి ఇష్టంలో ఉన్న ఆనందం చాలా. అది ఒక్కాయ అయినా తీసుకెళ్ళి అందరికి మా ఫ్రెండ్స్కి 2 ములక్కాయలు అయినా ఇస్తా.